హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అయిన మూవీ పుష్ప ది రూల్. మరి పుష్ప 2 మూవీ ఈరోజు చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక పుష్ప 2 మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. పుష్ప 2 మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తా. ఇక పుష్ప మూవీ రివ్యూ చూద్దాం పదండి. ఇక మూవీ ఎలా ఉంది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే మూవీ అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా మూవీ లేదు. నాకు పుష్ప 2 మూవీపై మంచి హైప్ ఉంది, కానీ ఆ హైప్కి మూవీ రీచ్ కాలేదు. ఇక ఇన్డెప్త్గా మూవీ రివ్యూ తెలుసుకుందాం పదండి. మూవీ స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1కి కంటిన్యూషన్, పార్ట్ 2లో అంతగా స్టోరీ లేదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే స్టోరీ లేదు, అలా లాక్కుంటూ వెళ్ళారు మూవీని. అండ్ మూవీలో నాకు బాగా నచ్చింది ఇంట్రడక్షన్ అండ్ జాతర ఎపిసోడ్, మూవీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్, ఇవి మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే మన అల్లు అర్జున్ యాక్టింగ్, ఇవి బాగా నచ్చింది ఫ్రెండ్స్. కొన్ని చోట్ల సీన్స్ బాగున్నాయి, కానీ అండ్ ఫహద్ ఫాసిల్ గురించి మాట్లాడుకోవాలి. తనని తీసుకున్నారు, కొన్ని సీన్స్ బాగున్నాయి, కానీ కొన్ని సీన్స్ మాత్రం అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. కొన్ని ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కానీ ఓవరాల్గా మూవీ రన్ టైం వచ్చేసరికి 3 గంటల 20 నిమిషాలు. 3.5 గంటల సేపు థియేటర్లో కూర్చోగలమా అని నాకు ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది. కానీ ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ సీన్స్, సెకండ్ హాఫ్లో ల్యాగ్ సీన్స్, ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, పార్ట్ 1కి సీక్వెల్ తీద్దామన్నట్టుగానే తీశారు. మూవీకి 3 సంవత్సరాలు తీసుకున్నారు తీయడానికి. 3 సంవత్సరాలు అవసరమా అనిపించింది. 2 ఇయర్స్లో మూవీని తీసేయచ్చు. అండ్ విజువల్స్ బాగానే ఉన్నాయి, ఎడిటింగ్ కూడా పర్లేదు, కానీ విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల హెలికాప్టర్ షాట్స్ అయితే అసలు ఏం బాగాలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ బాగుంది, తన యాక్టింగ్ బాగుంది. నేషనల్ అవార్డుకి యాక్టింగ్ అయితే పర్లేదు, బాగుంది. ఇక రష్మిక మందన కొన్ని చోట్ల ఓవర్ అనిపించినా కానీ పర్లేదు. శ్రీలీల తను డ్యాన్స్ వరకే పరిమితమైంది. రావు రమేష్ అండ్ జగపతి బాబు, అలాగే కేశవ, వీళ్ళంతా సునీలు పర్లేదు ఫ్రెండ్స్. వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు న్యాయం చేశారు. కానీ మూవీ స్టోరీలో మాత్రం సుకుమార్ గారు ఎటువంటి కేర్ తీసుకోలేదు, అలా లాక్కుంటూ వెళ్ళారే. కానీ కొంచెం స్టోరీ మాత్రం అంతగా అనిపించలేదు నాకైతే. పార్ట్ 2 తీద్దాం అన్నట్టుగా తీశారు, అల్లు అర్జున్ కోసం తీద్దాం అన్నట్టుగా ఈవెంట్లో చెప్పినట్టుగా తీశారు. అండ్ సాంగ్స్ ఫ్రెండ్స్, ఈ మూవీలో చూసేకి సాంగ్, అండ్ పుష్ప సాంగ్, జాతర ఎపిసోడ్ ముందు వచ్చే సాంగ్, ఇంకొక సాంగ్ ఉంది కిసిక్ సాంగ్. ఈ 4 సాంగ్స్లో నాకు బాగా నచ్చింది 3 సాంగ్. ఆ 3 సాంగ్స్లో కూడా కిసిక్ సాంగ్ చాలా బాగుంది, వీడియో సాంగ్. అండ్ ఈ మూవీలో డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకసారి థియేటర్కి వెళ్ళి చూద్దాం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమైనా వెళ్ళొచ్చు మూవీకి. అండ్ అల్లు అర్జున్ యాక్టింగ్, ఆ జాతర ఎపిసోడ్ ముందు మాత్రం వేరే లెవెల్. ఇంకోటి ఏంటంటే మూవీని పార్ట్ 2తో ఎండ్ చేయాలి, కానీ ఈ మూవీకి పార్ట్ 3 ఎందుకు ఫ్రెండ్స్? మూవీ చూసిన వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకు అసలు పార్ట్ 2లో క్లైమాక్స్లో ఎండ్ చేయొచ్చుగా మూవీని, అయిపోయింది. వాళ్ళంతా అన్నదమ్ములు కలుసుకున్నారు, ఇంటి పేరు వచ్చింది, అయిపోయింది. కానీ పార్ట్ 3 ఎందుకు అనేది మనకి కేజీఎఫ్ 3 లాగా అల్లు అర్జున్ చనిపోయాడా బ్రతుకున్నాడా అనేది మనకి కొంచెం ట్విస్ట్ పెట్టారు. ఆ బాంబు పేల్చింది ఎవరు, ఇవన్నీ చూడాలి. పార్ట్ 2 బాగుంది, పర్లేదు, అందుకేం అనిపించలే. కానీ పార్ట్ 3 అవసరమా అనిపించింది. పార్ట్ 1 నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్, పార్ట్ 2 పర్లేదు, ఓకే అనిపించింది, అంటే అంతకేం నచ్చలేదు. పార్ట్ 3 ఎందుకు అసలు? దీనికోసం మళ్ళీ ఇంకొక 350 రూపాయలు పెట్టి సినిమా చూడాలా అనిపించింది. ఓవరాల్గా మూవీ మాత్రం ఒక యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగున్నాయి, దానికోసమైనా మరొకసారి సినిమా చూడాలి. అండ్ నెగిటివ్స్ గురించి ఇంకొక వీడియోలో చెప్పుకుందాం, చాలానే ఉన్నాయి. ఇక ఓవరాల్గా మూవీ మాత్రం పర్లేదు ఫ్రెండ్స్, ఒక్కసారైనా వెళ్ళి చూడొచ్చు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసలు మిస్ కావద్దు, మీకు పండగే. మిగతా ఆడియన్స్ ఒక్కసారైనా మూవీకి వెళ్ళి చూడండి, మూవీ పర్లేదు, నాకైతే నచ్చలేదు.